గీతా గీతా డార్లింగ్ మై డార్లింగ్ మనసార నీతో మాట్లాడుకోని మనసార నీతో మాట్లాడుకోని మనసార నీతో మాట్లాడుకోని మనసార నీతో మాట్లాడుకోని పరదేశంలో ఆవేశంతో ప్రేమించిన మన కనుమతి మహమతి ఈ దేశంలో సంతోషంతో మనవాడినకు అనుబంధం ఆనందం వెచ్చని వల్లపులా ముచ్చట తీరును అనురాగ బంధం ముడివేసుకొని అనురాగ బంధం ముడివేసుకొని రాజా రాజా డార్లింగ్ మై డార్లింగ్ మనసార నీతో మాట్లాడుకోని మనసార నీతో మాట్లాడుకోని చిరునవ్వులతో ఉల్లకింతలతో వికసించిన ఒక మధువనం యౌవనం నీ భంగిమలో నీ పొంగులతో మురిపించే దిగి కౌగిలి విలివిలి ఊహలే ఇది మోహనే ఆగునా ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోని ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోని గీతా గీతా ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోని ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోని థ్యాంక్ యూ కళ్యాణ్ థ్యాంక్ యూ. అలాగే కల్లేపల్లి మోహన్ గారి గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే, అద్భుతంగా పాడతారు అందరినీ. అదేంటది మీకు బిరుదు చాక్లెట్ బాయ్. చాక్లెట్ బాయ్ అసలు ఎలా వచ్చిందో మరి నాకు తెలియదు, అది ఆయనే చెప్పాలి. లేదు ఎవరో పిలుస్తుంటే అలా అంటే ఏదో విషయం ఉంటుంది కదండి, తీయగా మాట్లాడడము, తీయగా పలకరించడము, తీయని పాటలు అందించడము. మన రామకృష్ణ గారు చెప్తారు. తమ్ముడు వదులుతాడు బాణం.
చాక్లెట్ ఎంత తీయగా ఉంటుందో అంత తీయని మనసు ఉన్నవాడు అని అర్థం. So అందుకని nice, so nice. మా Thank మా you. అగ్రజుడు మా Thank you. ఫ్యూజన్ 4లో మాకు Thank you so అగ్రజుడు much. Thank you so much. నాకెన్నో అంటే మాకేంటి నిజంగా అన్నలాగా అనమాట. మేము ఫ్యూజన్ 4 అనే ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి డ్రెస్ కోడ్లు మేము అందరం ఇలాంటివి ఇదే ఉన్నట్టుగా కొనాలని నలుగురం వేసుకునేవాళ్ళం. కానీ నాకు మా అన్న ఉండగా నాకేం బెంగా వాళ్ళు ముగ్గురు కొనేవారు, నాకు మటుకు ఈయన కొనేవాడు. Thank you so much. Thank you, dear. Thank you. సో ఇదేనే కాదు, ఏం ఎగ్జిక్యూట్ చేయాలన్నా అక్కడ మనం ఆ ప్రోగ్రామ్ని ఎలాగా మనం వెరైటీగా అంటే ఒకవేళ రాజ్ కపూర్ పాటలు పాడితే రాజ్ కపూర్కి వేషధారణలో టోపీ పెట్టుకోవడం, లేకపోతే అంబ్రిల్లా తీసుకురావడం, ఇలాంటివన్నీ గమ్మత్తులన్నీ చేసేవాడు అనమాట. చిలిపి ఈయన ఒక రకం చిలిపి, మా రాధాకృష్ణ ఇంకొక రకం చిలిపి. ఆయన ఉన్నాడంటే స్టేజ్ దడదలాడుతుంటుంది, ఊగిపోతుంటాడు స్ప్రింగ్ లాగా. సో మంచి వైబ్రెంట్ ఫ్రెండ్స్ మేము నలుగురం. చెరువు రమణమూర్తి గారు, రాధాకృష్ణ, ఈయన, నేను కలిసి ఫ్యూజన్ 4 అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. చాలా కార్యక్రమాలు చేసాం. ప్రస్తుతం అది రెస్ట్లో ఉంది, త్వరలో విజృంభించి విరుదుగుపడతాం. ఏమన్నా అంతేనా? చాలా చాలా బాగా చెప్పారు. పరిచయం అవ్వటం ఒక విషయం అయితే, కొంతమంది గురించి మనకి తెలియకపోవడం, కానీ ఇవాళ తెలుసుకోవాలని నేను అనుకున్నందుకు రామకృష్ణ గారు కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడే